సిస్టమిక్ కండిషన్స్ అంటే ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్స్ యొక్క లోపం వల్ల నరాల వీక్నెస్ ఆర్ జనరలైజ్డ్ వీక్నెస్ రావచ్చు. ఆర్ఎల్స్ స్పెసిఫిక్గా నరాల యొక్క డిసీజెస్ వల్ల కూడా నరాల వీక్నెస్ రావచ్చు అనమాట. సో ఓవరాల్గా మనిషి నీరసంగా అనిపించి కూడా నరాల వీక్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకొన్ని కండిషన్స్లో నరాల యొక్క డిసీజెస్ వల్ల కాళ్ళు చేతులు లేకపోవటము ఆర్ వీక్నెస్ రావటం వల్ల కూడా నరాల వీక్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఓవరాల్గా నీరసంగా ఉండటము దాన్ని కూడా నరాల వీక్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు వైటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, లేకపోతే బాడీలో సిస్టమిక్గా ఏదైనా ఫీవర్ రావటము ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉండటం కానివ్వండి, ఇలాంటివి కాయస్ ఉంటాయండి. సో స్పెసిఫిక్గా నరాల యొక్క రోగాలు తీసుకున్నట్టయితే మనకు నరాలు 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, అంటే బ్రెయిన్, స్పైన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అండ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే కాళ్ళకి చేతులకి వచ్చే నరాలు పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి 3వ భాగం ఉంటుంది. మన బాడీలో బీపీ మెయింటైన్ అవ్వడానికి కారణమైనది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో యూజువల్గా మనం మాట్లాడుకునే ఈ నరాల వీక్నెస్ అనేది చాలా మటుకు కాళ్ళల్లో చేతుల్లో నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు రొటీన్గా వాడే నరాల యొక్క వీక్నెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి. సో దానికి కారణాలు ఏముంటాయి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, లేదు అని అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని, అంటే వాస్కులైటిక్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటామండి. వాస్కులైటిస్ అంటే బాడీలో వాతం ఉండటం వల్ల నరాలు ఎఫెక్ట్ అయితే దాన్ని వాస్కులైటిస్ అంటాం. వాటి వల్ల వచ్చే నరాల వీక్నెస్ కానివ్వండి, ఆర్ఎల్స్ కొన్ని స్పెసిఫిక్గా నరాల యొక్క కోటింగ్ పోవటం వల్ల వచ్చే నరాల వీక్నెస్ ఉంటుందండి. దాన్ని జీబీఎస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. జీబీఎస్ అంటే ఓన్లీ నరాల యొక్క కోటింగ్ పోవటం వల్ల కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే కాళ్ళలో చేతుల్లో వీక్నెస్ రావటము, అంటే పైకి ఎత్తడానికి ఇబ్బంది పడటము, ఆర్ పడుకున్న పొజిషన్ నుంచి పైకి లేవడానికి ఇబ్బంది పడటము, కాళ్ళు పైకి లేపడానికి ఇబ్బంది పడటము, కూర్చున్న పొజిషన్ నుంచి పైకి లేవడానికి ఇబ్బంది పడటము, కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు రావటము, ఎక్కడన్నా స్పర్శ తగ్గటము, ఇలాంటివి కనుక ఉన్నాయి అని అంటే సిగ్నిఫికెంట్గా కాళ్ళల్లో చేతుల్లో నరాలు డ్యామేజ్ అయినట్టు. సో దానికి డెఫినెట్గా మనకు న్యూరాలజిస్ట్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ కావాలి. అండ్ నర్వ్ కండక్షన్ స్టడీస్ కానివ్వండి, ఎగ్జామినేషన్ కానివ్వండి, క్లినికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్ కానివ్వండి చేసుకోవాలి. మిగతా కారణాలు తీసుకున్నట్టయితే, మిగతా వేరే రీజన్స్ తీసుకున్నట్టయితే మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే లోపాలకి వైటమిన్ B12 చాలా ప్రధాన కారణం అండి. విటమిన్ B12 వల్ల బాగా ఫెటిక్గా ఉండటము, డెఫిషియన్సీ వల్ల బాగా ఫెటిక్గా ఉండటం అంటే నీరసంగా ఉండటము, వైటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా బాగా నీరసంగా ఉండటము, అండ్ కొన్నిసార్లు థైరాయిడ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ నరాలలో తిమ్మిర్లు రావటం కానివ్వండి, లేకపోతే నరాల వీక్నెస్ రావటం కానివ్వండి జరుగుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఓవర్ కోర్స్ ఆఫ్ టైం, అంటే కొన్ని డయాబెటీస్ కొన్ని ఎక్కువ సంవత్సరాలు కనుక ఉంటే అవి కూడా నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.